చిట్యాల మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేరెంట్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థుల చదువు వారి భవిష్యత్తుపై అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసేలా ప్రభుత్వ కళాశాలలో విద్యా ప్రమాణాలు పెంచుతున్నట్లు తెలిపారు. ఎంతో ఖరీదైన క్లాసులను కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచితంగా అందిస్తున్నట్లు చేస్తున్నామన్నారు ప్రిన్సిపాల్ శ్రీదేవి. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీదేవి, లెక్చరర్ల బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకందరూ చదువుకున్న వాళ్ళు, పెద్దవాళ్ళు, మీరందరూ కూడా సమాజంలో ఒక రకరకాల రంగాల్లో మీరందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. మీకందరికీ అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది. ప్రభుత్వం అంటే మనది. ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిందే ప్రభుత్వ జూనియర్ కళాశాల. ప్రభుత్వ పాఠశాల కావచ్చు, కళాశాల కావచ్చు, అది కేవలం మన కోసం, మన ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగు కోసం ఏర్పాటు చేసిందే ప్రభుత్వ జూనియర్ కళాశాల. కానీ దానికి ఎందుకు తక్కువ సంఖ్యలో విద్యార్థులు అడ్మిషన్ తీసుకుంటున్నారు? ఎందుకు తక్కువ సంఖ్యలో హాజరు శాతం ఉంటుంది? ఎందుకు తక్కువ సంఖ్యలో రిజల్ట్ ఉంటుంది? ఈ 3 అంశాలపైన వాళ్ళు చాలా మీటింగ్స్, రివ్యూస్, అనలైజెస్ అన్నీ చేశాక వాళ్ళు ఏమనుకున్నారంటే, మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు దేంట్లో తక్కువ, ఎందుకు వీళ్ళకి ఎంసెట్ ర్యాంక్స్ రావు, ఎందుకు జేఈ మెయిన్స్ సాధించలేరు, ఎందుకు నీట్ సాధించలేదు, ఎందుకు పెద్ద పెద్ద ఐపీఎస్, ఐఏఎస్ ఎందుకు కాలేరా? మీరు అదొక అపోహ మాత్రమే. మీరు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే, ఎవరైతే ప్రభుత్వ స్కూళ్ళలో, కళాశాలలో చదువుకున్నారో వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. మీరు ఒకసారి కనుక అన్ని అనలైజ్ చేసి చూసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా కనిపిస్తుంది. సార్ వచ్చాక లాస్ట్ ఇయర్ 90 days యాక్షన్ ప్లాన్తో స్టార్ట్ అయింది. సండే, సాటర్డేలు కూడా సార్ అసైన్మెంట్స్, యూనిట్ టెస్ట్లు మేము ఇవ్వడం జరిగింది. ఇంటి దగ్గర వాళ్ళ హోంవర్క్ తీసుకొని వచ్చారు. అందుకోసం మనకి ఈసారి చిట్యాలలో చాలా మంచి రిజల్ట్ రావడం జరిగింది. అంటే 100% మనకి రిజల్ట్ రావడం జరిగింది. ఇంటికి కూడా మీరు గమనించండి, మా లెక్చరర్స్ అందరూ కూడా పిల్లలతో ఒక గ్రూప్ తయారయ్యారు. ఆ గ్రూప్లో సెండ్ చేస్తున్నారు ఈవినింగ్ టైంలో. అంటే ఇక్కడ విన్నదే కాకుండా ఇంటికి వెళ్ళాక కూడా ఎవరైనా ఇంకొకసారి చూసుకోవాలనుకున్నా, నోట్స్ రాసుకోవాలనుకున్నా దానికోసం మళ్ళీ ఆ క్లాస్ని సెండ్ చేస్తున్నారు. అది చాలా ఫ్రీ, ఉచితంగా మీకు సెండ్ చేస్తున్నాం. అదే మీరు చాలా డబ్బులు కడితే కానీ ఆ క్లాస్ మీకు రాదు. అలాంటి క్లాస్ని మేము ఉచితంగా మీకు ఇస్తున్నారు. ఇలాంటి ఫిజిక్స్ వాళ్ళతో మన కృష్ణాదిత్య సార్ టైఅప్ అవ్వడం జరిగింది. దానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే ఈసారి మన విద్యార్థులు కంపల్సరీ జేఈ మెయిన్స్ కానీ, ఎంసెట్ ర్యాంక్ కానీ, నీట్ కానీ తప్పనిసరిగా రావాలి.